అండి, నా పేరు కవిత. నేను ఇక్కడ మీల్స్ అమ్ముతాను. నేను పెట్టవలసి ఒక 12 సంవత్సరాలు. మీకు అడ్రస్ కూడా చెప్తా, ఈ అడ్రస్ ఎక్కడుందో ఏంటో అనేది చెప్తా. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 పంజగుట్ట వెంగళరావు పార్క్ దగ్గర ఉంటా. నేను 12 సంవత్సరాల నుండి ఇక్కడనే. వెజ్ నాన్ వెజ్ అన్నీ ఉంటాయి. తలకాయ కూర, బోటి, చికెన్ లివరు, మటన్ లివరు అన్నీ ఉంటాయి. అన్నీ నాన్ వెజ్ మొత్తం 120 రూపాయలు, వెజ్ 70 రూపాయలు. మీరు చూడండి, తినండి, ఒకసారి వచ్చి చూస్తేనే మీకు అర్థమవుతుంది. టైమింగ్ 11 గంటల నుండి 5 గంటల దాకా ఉంటానండి. నేను సండే కూడా ఉంటా. ఎప్పుడు ఒక పండుగలు వస్తేనే రాను, సండే కూడా కంపల్సరీ సండే కూడా ఉంటా. వెజ్ నాన్ వెజ్ ఫుల్గా ఉంటుంది. తలకాయ కూర, బోటి, చికెన్ లివరు, మటన్ లివరు. రోడ్ నెంబర్ 1 పంజగుట్ట వెంగళరావు పార్క్. ఇక్కడ నీమ్స్ బ్యాక్ సైడ్ వస్తుంది. నాకు దీనికోసము భయపడి ఎందుకు చంపుతున్నావు మమ్మల్ని? 20 రూపీస్ ఒకటి, 2 తీసుకున్నావా నాన్న? ఓకే. వెజ్జా నీకు? ఎవరు రారు చూసుకో మళ్ళా రావా? నాకు తెలియదు. వెజ్ ఏమేను 20 రూపాయలు చిల్లర ఇయ్యరా? మరి తర్వాత ఇస్తా. ఇక ఇద్దరండి. ఇంకేం కట్టాలమ్మా? చంపుతుండ్రు మమ్మల్ని. ఇంకున్నారా వెజ్? నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి. బోటి ఎగ్గు లెక్క వేయండి అమ్మ మీరే. ఎంత అయింది మీది? 10 రూపాయలు లేవు కదా. ఉన్నారా అన్న? ఏం తింటారు? మటన్ రాలేదు ఇవాళ. బోటి చికెను. పైసలు ఇయ్యరా సార్? $270. మర్చిపోను. ఇంకా 20 రూపీస్. ఏమైంది? బోటే వేసుకోరాదు సపరేక అంటే కూరగా చేరువ కాకుండా కర్రీ వేసుకో అంటున్నా. ఇటు రండి అన్న. పెరుగు అన్నం వద్దా? చాలా. అంకుల్ గారు ఏం తింటారు? సారీ, బోటియా? పైసలు ఇయ్యరా అంకుల్? ఏమనుకోకండి ప్లీజ్. డబ్బులు ఇయ్యరా ముందే? వేసుకోరాదు. వేసుకో. ఏదది? అవును, ఇగో ఇగో ఉన్నది. అన్నా చికెనా? ఏం మిస్ కావు. ఇక ఒక 2 నిమిషాలన్నా ప్లీజ్. అంతేనా? నేను తీపియలేనయ్యా, వాళ్ళే తీపిస్తాండ్రు, వాళ్ళే తీస్తాండ్రు. నేను అస్సలు తీయను. అన్న బోటి ఎవరు? బోటి బోటి తీసుకోండి తమ్ముడు, నీకు తర్వాత ఇస్తాను నేను 30 రూపాయలు చేంజ్. ఇటు రండి. రైసా తమ్ముడు? నీకు రైస్ పార్సలా? ఓకే. చిన్న తమ్ముడు ఇటు రండి. అయ్యా కలిపేసుకోండి. వేసుకున్నారు కానీ కలిపేసుకోండి కర్రీస్ అన్నీ ప్లీజ్. కర్రీస్ కలిపేసుకోవాలి. తమ్ముడు ఇటురా, దాల్ రైస్ ఇటురా. ఇంకొక ఆయన బోటి రైస్ తిన్నాడు. ఆటో ఆయన ఏడి? జంపింగ్ ఆయన. అన్న భయ్యా గాయనను పిలవా? అక్కడ బయట అయినాను. అక్కడ ఆటో అయినా పైసలు ఇవ్వలే. ముంగట కాకి డ్రెస్ ఇయ్యలే. ఆయన నాకు ఇయ్యలే. వేసుకో కాక, వేసుకో. ఏమనుకోకుండా జర వేసుకో, పుణ్యం ఉంటుంది నీకు.
ఇటు వచ్చాయి తమ్ముడు బాగున్నారా అన్న బోటు ఇయ్యనా పైసలు ఇయ్యరా 120 రూపాయలు ముందే ప్లీజ్ ఏమనుకోకండి. బోటి రైస్ చిన్న తమ్ముడు 20 రూపాయలు లేవా వేసినవు దెబ్బ నాకు. అన్న 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 కడతా అన్న నీకు 80 రూపీస్ ఇస్తా. ఇగో ఏమనుకోకండి కూరలు అంటుతున్నాయి. అయిపోయింది కట్టేస్తా. కర్రీస్ ఏంటి తమ్ముడు చిన్న తమ్ముడు చెప్పు. లివర్ ఏనా పైసలు ఇవ్వాలి సార్ ఏమనుకోకండి ప్లీజ్ నేను మర్చిపోతాన్నా. ఇగో ఒకళ్ళు తీసుకోండి. క్రౌడ్లో నేను తీసుకోలేను మర్చిపోతా కాదు అంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది కదా ఎక్కువ జనాలు ఉంటే. అదే ఇక మటన్ లివర్ లేదు కట్టిచ్చేస్తా. పార్సల్ ఆ పిల్లగానికి ఇవ్వండి. ఆ పిల్లగాడు ఉద్యోగమే ఊడింది మన అన్నం చేయబట్టి. అవును అలా సారు ఉద్యోగమే తీసేసిండట ఇంతసేపు పోతావా అని. పైసలు తీసుకోలే నేను కొంచెం అట్లా మీరు ఫ్రీగా ఉన్న అక్కడ వెళ్ళి తీసుకోండి తినండి అన్న. 70 రూపాయలు అన్న 70 140 ఇద్దరి. ఎగ్గుంది రైస్కి వెళ్ళాలా 240 ఎక్కింది. ఓకే రైతు ఇవి కట్టు సందులు ఇవి కట్టేసి చిల్లరకు నువ్వేరా. నమస్తే తమ్ముడు. కప్పులు ఇవ్వాలి తమ్ముడు. వేస్తున్నాయ్యా. ఇంకొక రైస్ దాల్ రైస్ సార్ ఏమనుకోకుండా ముందు డబ్బులు ఇవ్వరా సార్ ప్లీజ్. ఎవరా తమ్ముడు ఫోన్ మాట్లాడే తమ్ముడు ఎవరు? అదే ఎవరు తిన్నాయి అవన్నీ లెక్కేసి తీసుకోండి. చాలా సార్ ఇంకొక 20 రూపాయలు ఇంకొక 20. నా చేతులు ఎందుకు కట్టాలన్నా నీ చేతిలో తీసుకో. పాపడాలే కదా ఏమైతుంది తీసుకో. కోడిగుడ్లు చికెన్ రైస్ ఎవరన్నా? అదే సగం తెలుగులా సగం ఇంగ్లీష్లా ఇదే పని అవుతుంది. మటన్ లివర్ లేదు. ఒక నిమిషం చాలా ఇగో ఒక కాకా ఇగో ఇగో 80 380లు 210 ఎగ్గులు రాలే అంతేనా కాక? గంతే చెప్పినావు కాక. వాటర్ బాటిల్ కావాలా కాక? ఏమంతా 50 రూపాయలు చూడ అన్న ముఖం చూసుకోమని ఎగ్ 500 ఎవరు? 70 ఏ అంకుల్ బోటి చిన్న తమ్ముడు 240. ఎగ్ రైస్ 80 రూపీస్ 240 380 వెళ్తారా? ఇట్లనే ఒక్క 2 నిమిషాలు నిలబడు ప్లీజ్. ఇంకో చికెన్ అయ్యాక ఈయనది అయిపోయింది 240 పాటు కొట్టాడు. ఏం కావాలి? షేర్వా కావాలి? నేను వేస్తాను చికెన్ అది ఇక్కడ
గుర్తు పెట్టుకుందేండి. ఇగో చికెన్ రైస్ ఈ చేతులు పట్టుకో. ఇగో ఉల్లిపాయలు నిమ్మకాయలు తీసుకో తమ్ముడు. నీకే ఇంకేం అబ్బా బోటి అడిగినావా? ఇగో ఇగో ఇటు వచ్చిన ఇప్పుడు చెప్పమ్మా. బాలా చూడు గౌలం బిల్ పట్టుకోరా. ఇట్లా పైసలు తీసుకోలేదు నేను. ఏమైంది బాలేదా? చెప్పండి అమ్మా. అయ్యన్నా ఇంకా పిల్ల ఇంకో బోటి ఇస్తా 20 రూపాయలు చిల్లర ఇయ్యరాదు? 20 రూపాయలు చిల్లర చాలా 20 ఇచ్చినావు కదా. ఒక 10 ఇచ్చి 40 తీసుకో. 20 అన్నీ ఆగురా ఆగు ప్లీజ్. బోటే బోటికి కొంచెం జరగరా. కడతా రైస్ ఉందన్నా. రైస్కి ఏం భయపడకండి. ఎట్రా మరేం చేయాలన్నా? ఇట్రండి. చికెనా అది కొంచెం ఇది కొంచెం వేసి ఆయన పైసలు ఇవ్వాలి తీసుకో. ఎంత ఇచ్చిండు? కడతాను అన్న ఇస్తాను. ఓకే ఇగో 400 రేపు 10 రూపాయలు అప్పి. అతనే నీ పార్ట్నరు. అరిచేతుల పట్టుకో. ఎయ్యంగానే పోతుంది. ఎట్లా తలకాయ ఉంది నీకు. కూర వేయంగానే పోతుంది. ఇట్లా అర్థమైందా? అందుకే ఎవరికి అన్నకు 30 రావాలి. ఎయ్యి ఎగ్గు కదా. ఓకే కింద ఉన్నది. అన్నా వెజ్ తింటావా? అయితే ఆ తమ్ముడు తినేటప్పుడు చెప్పిండు కానీ ఇక నేను పట్టించుకోలే పాపం. ఇగో 3 వేస్తాయి చిన్న తమ్ముడు ఏమనుకోకుండా. బోటిదేనా సార్? ఇట్లా రండి సార్. మీకు తలకాయదేనా? ఏంటిది మేడం? ఏం కర్రీ? అయిపోయింది వస్తున్నా. క్రౌడ్ని చూసి భయపడి వెళ్ళిపోతాడు. పైసలు ఎవరిచ్చారు? ఏమైంది? మరి నిలబడ్డా తీసుకో. నువ్వే 10 ఇవ్వాలి. రైస్కి రాలా. రైస్ లేదు. మజ్జిగ పోయినా 4 పెట్టాలి.